అమ్మా పీటర్, ఎక్కడున్నా బాబు? ఇక్కడున్నానమ్మా. ఇక్కడ పీటర్, పీటర్, వచ్చేసానమ్మా. వచ్చేసావా నాయనా? పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చా. పోలీసులు నన్ను తరుముతూ వచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. అయ్యా, ఇన్ని రోజులు ఎక్కడున్నావయ్యా? అయ్యో, పీటర్ నాన్నగారు మీరేనా? అవునయ్యా. ఈవిడే నా భార్య. శవపేటిక మీద కూర్చున్నారేంటి? బిడ్డను చూసుకోలేదు తల్లి. శవపేటిక మీద కూర్చోకుండా సోఫాలో కూర్చుంటుందా? పాపం తల్లి మనసు. మిస్టర్ మూర్తి, మీ అబ్బాయి పీటర్ కి పరిశుద్ధానికి ఏదైనా పగ విరోధం ఉందా? పీటర్ గొడవ పెట్టుకుని మనిషే ఈ ఊళ్ళో లేడు సార్. మీ అబ్బాయిని మీరే ఇలా అంటున్నారేంటి? ఈ ఊరి మంచి కోరుకుని దైవం లాంటి ఆ ఫాదర్ ని పగతో కొట్టి చంపేశారు కదా సార్. ఓ, ఫాదర్ ని హత్య చేసింది మీ అబ్బాయి అని ఒప్పుకుంటున్నారా? లేకుంటే ఫాదర్ ని కొట్టినప్పుడు పోలీసులు పట్టుకున్నారే, ఏది ఏమైనా వచ్చి నిన్ను చంపి వెళతానని శపథం చేసి మరీ వెళ్ళాడట కదా సార్. చూడండి అయ్యా, కోపంలో ఏ మనిషి అయినా నరికేస్తాను, చంపేస్తాను అన్నంత మాత్రాన అదంతా నిజం అనుకుంటే ఎలా చెప్పండి? అది సరే. అవును, పీటరే ఫాదర్ ని హత్య చేశాడు అంటున్నారు. శవాన్ని కూడా మార్చేంత ధైర్యం అతనికి ఉందా? అదేమోనండి, నా మనసుకి నా కొడుకే హంతకుడు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ కలుస్తా. అమ్మయ్యా, ఇలా రండి. ఏంటి? పిల్ల సమాధి అయిపోయింది, ఇప్పుడు పిల్లను కూడా సమాధి చేయాలనుకుంటున్నారా? వెలిగే దీపంలో ఆద్యం పోసినట్టు వాడే హత్య చేశాడు అంటూ పోలీసుతో చెప్తున్నారే. ఇలా చూడు, నేను తయారు చేసే శవపేటికలకి పేద గొప్ప తేడా తెలీదు. నాకు నా కొడుకు పరాయి వాడి కొడుకు అనే తేడా తెలీదు. కావాలంటే నీ కొడుకు నువ్వే కాపాడుకోపో. కొడుకు నిండా తినయ్యా, తిను బాబు. ఆకలి కోసం భోంచేయడం లేదమ్మా. ఒకసారి అమ్మ చేతిపోతుంది, అది 1 నెలకు సరిపోతుంది. ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చెయ్యి వదిలేస్తే ఇంకో 100 మందిని చంపుతాడు వీడు. నిజాయితీగా బతికే ఫాదర్ ని చంపడానికి వెనకాలే. నాన్న నీ హత్య చేయలేదు, నిజం, నా మాట నమ్మండి. అబద్ధం, పచ్చి అబద్ధం. జన్మనిచ్చిన తండ్రి అబద్ధం అంటే నేనెవరికి చెప్పుకోవాలి? ఏ నాన్న, ఇదే మీ నిర్ణయమా? నీ రక్తం ఈ శరీరంలో ప్రవహిస్తుంది నాన్న. నేను ఈ హత్య చేయలేదు. శవాన్ని పెట్టెలో వేసి దాచండి, నిజాన్ని దాచొద్దు. లక్ష్మి, ఏంటన్నా? ఒక సంతోషమైన విషయం. ఏంటి? ఫాదర్ ని చంపింది నీ పీటర్ కాదట. అవునమ్మా, పీటరే నాకు చెప్పాడు. పీటర్ ఎక్కడున్నారు? ఎప్పుడొచ్చారు? నా ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు పీటర్ని చూడ్డానికి వచ్చేటప్పుడు పోలీసులు కనపడకుండా రామ్మా, నేను వస్తానే. ఏంటి, పీటర్ నీ ఇంట్లో వచ్చి దాక్కున్నాడా? పడగొడతా, నాయుడంటే తక్కువ. పట్టుకున్న పాయింట్. ఏమయ్యా రామస్వామి, పోయిన నెల బాకీనే తీర్చలేదు, బన్ను అంటారో తినచావు. అరే పీటర్ని చూడ్డానికి, ముంతాజుని చూడ్డానికి వచ్చావమ్మా. ముంతాజ్ సారు లోపలే ఉన్నారు. ఏంటక్క, అన్నయ్య కోసం వచ్చావా? అన్నయ్య ఇక్కడ లేరే. ఇక్కడ లేరా? రూమ్ లో ఉన్నారు. పీటర్. నాయుడు, అక్కడికి వెళ్ళాక నీ లాఠీ పట్టుకునే బుద్ధి చూపించకు. మనం ఎవరనేది వాళ్ళకి తెలిసిపోతుంది. నాకిప్పుడు పట్టుకునేందుకే చెయ్యాలే సార్. మీరు నడుచుకుంటూ వచ్చి భయపెట్టద్దు, అప్పుడు మీరు ఎస్పీ అని తెలిసిపోతుంది. మహమ్మద్ అన్న అన్ని విషయాలు చెప్పారు. నిజం తెలుసుకోకుండా పేరు గురించి తప్పుగా చెప్పారు, నన్ను క్షమించండి. లక్ష్మి,
జరిగిందేదో జరిగిపోయింది. సలాం అలైకుం. వాలేకుం సలాం. మీరు ఠాగూర్ మొహమ్మద్ అంటే మీరే కదా? దర్గాకు ఎదురుగా ఉన్నదే మా ఇల్లు. దానికి ఎదరుండేదే నా ఇల్లు. నేను సలీం బాయ్ దగ్గర ఉండే స్థలం బ్రోకర్ని. అరే ఏంటి ఇలా వచ్చారు? నేను చిన్నప్పుడే ఉత్తర దేశం వెళ్ళిపోయి సంగీతం అంతా నేర్చుకుని బడే సలీం ఖాన్ అనే పేరు తెచ్చుకొని గానా బజానా చేసుకుంటూ ఆంధ్రదేశం వచ్చాను. ఓహో, ఆ బడే మీరేనా? ఇంకెవడన్నా బడేగాడున్నాడా? లేడుగా. అమ్మాయి నా బేటీ షకీలా భాను రస్తాని. నేను కవ్వాలి పడితే తీయగుంటుంది, అందుకే నేను రస్తాని. మా అమ్మ షకీలా భాను బొప్పాయి. ఏంటి మీ కుటుంబంలో అందరికి పండ్ల పేర్లు ఉన్నాయి? అంత తీయటి కుటుంబం. అయితే కూర్చోండి. నేను కూర్చోగలను. నా బేటీకి కూర్చోవడం కుదరదు. ఓహో, బాత్రూమా? ముంతాజ్, ఇదిగో వస్తున్నాను పాపా. ఇదే నా బేటీ. బేటీ, వీళ్ళు మనకి చాలా. బాగా కావలసిన వాళ్ళు. రస్తా బాత్రూమ్ వెళ్ళాలట. బాత్రూమ్ చూపించు. రండి. బేటీ, పాపా లోపల మగాళ్ళు ఉంటారేమో చూసెళ్ళమ్మా. లేరండి, ఎవ్వరూ లేరు. బాత్రూమ్ ఖాళీగా ఉంది. ఏంటి అక్కడేం చూస్తున్నావు? బాత్రూమ్ ఇక్కడుంది. అక్కడికి ఒంటరిగా ఎలా వెళ్ళేది? ఒక్కరి కాక నలుగురు వెళ్తారా? మా ఊర్లో అలాగే వెళ్తారు. ఆ? అరే ఇదేంటి బాగా తెలిసిందల్లా గిలి వెళ్తుంది? బాయ్, నేను పేదవాణ్ణి. ఈ టీ కొట్టే ఆధారం నాకు. వచ్చే 25వ తేదీ నా కూతురి నిఖా పెట్టుకున్నాను. మీరు పెద్ద మనసు చేసుకుని కచేరీ చేశారంటే ఈ ఊర్లో నాకు చాలా గౌరవం ఉంటుంది. ఇన్షాల్లా. ఎన్నో తారీఖు అన్నారు? వచ్చే 25వ తేదీ. పెట్టేసుకుందాం. నేను పాడతాను, బేటీ ఆడుతుంది. అది సర్దుకున్నావని. అవును, ఆమెవరు? నీ అక్కనా? నాకు అక్క లాంటిది. అక్క మాదిరి అంటున్నావు, దానికి ఆయన మాదిరి ఇంకా రాలేదా? ఇంకా ఆయన రాలేదు. ఇప్పుడు లైట్ వేసినప్పుడు వస్తారా? నిఖా అయితేనే ఆయన వస్తాడు. సరే, మీ అక్కకి ఎప్పుడు నిక్కా? నాకేమైనా జ్యోతిషం తెలుసా? అది చెప్పా. అరే నా చెయ్యదులు, నాకు అదేలా ఉంది. నువ్వు వెళ్ళు. అరే తొత్తిరికి. బేటీ, పాపా లోపల బాగా చూసావుగా, మగాళ్ళెవరూ లేరుగా. లేరు పాపా. ఈయన అమ్మాయికి నిఖా అంట. ఆ, అందులో మన కచేరీ కావాలంట. నేను ఒప్పుకున్నాను. స్థలం సరిపోతుందా? స్థలం సరిపోదు పాపా. ఏ? ఈ ఇంట్లో ఆటల కచేరీ మాత్రమే జరపొచ్చు. మన పాటల కచేరీ కావాలంటే పోలీస్ గ్రౌండ్ కావాలి. నేను పెద్ద స్థలంగా చూస్తాను. మీ కచేరీ ఉంటే చాలు. ఇన్షాల్లా. మరి పెళ్లికి ఖచ్చితంగా మన కచేరీ ఉంటుంది బేటీ. పాపా ఇలా చూడండి, ఈ ఇంటిని మాత్రం మీరు కొన్నారు తప్ప నన్ను కొనలేదు. అది గుర్తుంచుకోండి. ఐ సే యు గెట్ అవుట్. నా ఇంట్లో ఉండి నన్నే గెట్ అవుట్ అనడానికి నువ్వెవరో? నష్టపరిహారం డబ్బు తీసుకుని నువ్వే బయటికి వెళ్ళాలి. నన్ను బయటికి వెళ్ళమంటావా? ఎవరు డబ్బులు తీసుకున్నారు? ఫాదర్ చెప్పారా లేక సంతకం చేసిన రసీదు మీకు ఇచ్చారా? ఏంటి సాక్ష్యం? అంటే నువ్వు డబ్బు తీసుకోలేదా? లేదు. తీసుకునుంటే నీ నీడను కూడా లెక్క చేయండి. నేను నీ ఇంట్లో ఉంటానా? నాన్సెన్స్. ఇదేంటి కొత్త మలుపు? మీరు పెద్దోళ్ళు చెప్పేస్తారు, చిన్నోళ్ళు మేము దెబ్బలు తినాలి. ఫాదర్ ఇంటికి నేనే కావాలి. ఒక చిన్న తప్పు జరిగినా పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోవడానికి 3 ఏళ్లు పడుతుంది. అరే, ముందు తలపే కదా సీల్ పెట్టారు, వెనుక వైపు తెరుస్తా. అర్థమైందా? 100 రూపాయల నోటు. 100 గ్లాసులు వస్తాయి. ఇచ్చే. తలుపు తీస్తావా? ఇప్పుడే తీస్తాను, వెనకే వచ్చేయండి. రండి. ఫాదర్ డబ్బు ఎక్కడ దాచారు? అదిగో ఆ బీరువాలో. పగల కొట్టకండి. ఇదిగో నోరు మూసుకో. ఉండు, తాళమే ఇచ్చేస్తా. ఇవ్వు ఇవ్వు. ఆగు. తాళం స్వామివారి పడక మీద నా తలగడ కింద ఉంది. రా. ఎక్కడో తాళం? తాళం ఇక్కడే ఉండాలి. ఇదిగో తాళం. ఫాదర్ ఆత్మ నేను చూశాను. పాపులే ఆత్మలుగా వస్తారు,
జేమ్స్ ఫాదర్ ఆత్మరూపంలో రారు. నేను చూశానంటానా? నీకు రెస్ట్ కావాలని చెప్తున్నాను. నువ్వు పోయి పడుకో పో. గో ఆన్. లక్ష్మి, ఇక నుంచి తలుపు మూయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను నిరపరాధని విడుదల చేశారు. విడుదల చేశారా? అవును. నిజం చెప్పు, వెనక వైపు తలుపు ఎవరు పగలగొట్టింది? తెలియదు సార్. తెలుసుంటే పట్టుకునేవాడి కదా. నువ్వు కాకుండా ఇక్కడికి వేరే ఎవరు వస్తారు? ఫాదర్ గారండి, ఆయనే పోయాడుగా. నోరు మీద గాడిద. డబ్బు పట్టుకున్నా నాకు డెఫినెట్ గా ప్రమోషన్. సార్, ఈ డబ్బా బీరువాలో ఉంది సార్. నువ్వు వెళ్ళాలి. నాయుడు సార్, ఈ క్యాలెండర్ సగభాగాన్ని నేనెక్కడో చూసిన జ్ఞాపకం వస్తోంది. ఎక్కడ? ఐఎమ్ కరెక్ట్. పొగవాసన వస్తోంది. మంట ఎక్కడ మండుతోందో తెలియటం లేదని ఆ రోజే అన్నాను కదా. మంట ఇక్కడే మండుతోంది. ఈ ఇంట్లోని క్యాలెండర్ షీట్ లో చుట్టబడిన ఈ కరెన్సీ ఫాదర్ ఇంటికి ఎలా వెళ్ళింది? అలా అయితే ఫాదర్ కు వీళ్లకు ఏంటి సంబంధం? చూద్దాం. ఆత్మ ఆత్మ ఆత్మ. చిన్నబాబు అలాగే చెప్పాడు, నువ్వు అలాగే అంటున్నావు. ఇద్దరం ఒకేసారి కదండి ఆత్మను చూసాం. నాకేం అర్థం కావటం లేదు. మీరు ఒక్కసారి ఆత్మను చూశారంటే అన్ని అర్థమైపోతాయి. తెలివి తక్కువ దద్దమ్మలరా మీరు. చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల వాళ్లే మీ ముందు వచ్చి నిలబడినట్టు అనిపిస్తోంది. ఆత్మ అనేది లేనే లేదు. అదంతా ఒట్టి కల్పన.